హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎటువంటి రిస్క్ లేకుండా ఎంతో ఈజీగా మరియు ఎంతో టేస్టీగా ఉండేటువంటి కర్డ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ రైస్ తీసుకొని అందులో రుచికి సరిపడంత ఉప్పును యాడ్ చేసి దీన్ని మ్యాష్ చేస్తూ కలుపుతున్నాను. సో ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలపాలి. ఈ విధంగా కలుపుకున్న ఇందులో ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను. పెరుగులో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లైక్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉండడం వల్ల బోన్స్ని మరియు టీత్ని స్ట్రెంథెన్ చేస్తుంది. పెరుగులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అనేవి మంచి హెల్తీ స్కిన్ మరియు హెల్తీ హెయిర్ని అందిస్తాయి. ఆ తర్వాత జీడిపప్పు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పు అనేది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రాంగర్ బోన్స్ని ఇస్తుంది, ఇమ్యూన్ ఫంక్షన్స్ని పెంచుతుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఇందులో కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఈ తాలింపునంతా కూడా కర్డ్ రైస్లో వేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయేటువంటి కర్డ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్డ్ రైస్ వల్ల మనకి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు టేస్ట్ కూడా వస్తుంది.